అంటే ఇప్పటి వరకు మీరు మాట్లాడింది ఏం మాట్లాడిర్రు అంటే వేరే మతాలు మన హిందూ మతాన్ని నాశనం చేస్తున్నాయి Yes. అని మాట్లాడిర్రు. అవును. సో హిందువులే హిందూ మతాన్ని Yes. నాశనం చేస్తున్నది ఎందుకు మాట్లాడాలి? ఎగ్జాంపుల్ నేను నేమ్ ఒకటి ఆఫ్ చెప్తా. హిందూ, అదే చెప్తున్నా, నేమ్ ఆఫ్ హిందువుల రూపంలో మేకవన్నే పులిలాగా ముసుగులు వేసుకొని హిందుత్వం గురించే మాట్లాడుతూ హిందూ దేవతల గురించే చెప్తూ ఇది హిందుత్వమే కావచ్చు అనుకొని మన హిందువులు సరే, వెళ్ళిపోయాక సనాతన ధర్మం గురించి పోరాడుతున్న ఈ మైథిలి గారు సో రీసెంట్ గా అఘోరి అని చెప్పి బయటికి రావడం జరిగింది. అఘోరి శ్రీనివాస్ గాడు అతను అఘోరి కానే కాదు, అతను అఘోరి అంటే అఘోరులందరినీ మనం అవమానించినట్టు అవుతుంది. సో వాడు బయటికి వచ్చి సనాతన ధర్మం అన్నాడు, హిందూ ధర్మం అన్నాడు, Yes, దేశాన్ని మొత్తం కాపాడుతున్నాడు, ఆ వేములవాడ వేయండు, ముస్లిం వాడు ఎవడన్నా రండి వాళ్ళందరినీ నరకేస్తా అన్నాడు. అవును. సో ఇవన్నీ మాట్లాడడం జరిగింది. Yes. ఓకేనా? అవును. సో అప్పుడు మీరు వాని గురించి ఎందుకు మాట్లాడలేదు? అంటే వాడు మొత్తం ఫేక్ అని తెలిసింది, మొత్తం వాడు అమ్మాయిలను ట్రాప్ చేసిండు, అది చేసిండు, Yes. వాడి మీద ఎందుకు మాట్లాడలే? అంటే వాడు హిందూ ధర్మాన్ని నాశనం చేస్తుండు వాడు. అప్పుడు కూడా నేను ఇచ్చిన ఇంటర్వ్యూలలో అతని గురించి నాకు దగ్గరగా పర్సనల్గా నాకు పరిచయం లేదు, నాకు అతన్ని డైరెక్ట్గా ఎప్పుడు చూడలేదు కూడా. బట్ అతని వ్యక్తిత్వం ఏంటిది అనేది అప్పుడు తెలీదు. నేను చెప్పిన దాంట్లో ఏం చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పింది ఏంటంటే అప్పుడైనా ఇప్పుడైనా మనలాంటి వాళ్ళందరూ కూడా ఇతను హిందుత్వం గురించి ఏదో మంచిగా మాట్లాడుతుండని మనం విన్నాము, మంచిదే కదా సపోర్ట్ చేయాలి అనుకున్నాము. బట్ అసలు రూపం బయటపడ్డాక అందరం వ్యతిరేకించినాం. నేను అప్పుడు కూడా ఇదే చెప్పా, అతను ఒకవేళ హిందుత్వం గురించి మాట్లాడితే అందరం సపోర్ట్ చేస్తాం. ఎవరైతే ఇంకోటి అఘోరి అంటే ఇక్కడ అర్థం తెలుసుకోవాలండి మనం. అఘోరి అంటే ఘోరం కానిది, అంటే భయాన్ని ఇవన్నీ అపనమ్మకాలని అన్నిటిని పోగొట్టేది. ఓకే, సో అఘోరి సాంప్రదాయంలో ఇక్కడ తణుకు, మన ఆంధ్రాలో తణుకులో రాజేష్నాథ్ అఘోరి ఉన్నారు. ఈ శ్రీనివాస్ అనే అతను కూడా అక్కడికి వెళ్ళి ఆశీర్వాదం తీసుకొని ఇవన్నీ చేశారు. రాజేష్నాథ్ గురూజీ, వారి భార్య తారానాథమ్మ, వాళ్ళ కుటుంబం, అతని దగ్గరున్న మన ఆ గురూజీ దగ్గరున్న అన్నలు, అంటే ఎవరైతే అఘోరి సాంప్రదాయ శిష్యులు అందరూ నాకు తెలుసు. నేను అక్కడికి వెళ్ళి మధ్యలో 2 times నేను విజిట్ చేశాను. నేను అసలు అఘోరి సాంప్రదాయం ఏంటనేది నేను చూశాను. నాకు 3 yearsగా వాళ్ళ దగ్గరగా పరిచయము. వాళ్ళ దగ్గర అలాంటి ఏ నెగిటివ్ బిహేవియర్ లేదు. అఘోరి రాజేష్నాథ్ గురూజీని పూర్తిగా అతని పేరుని పాడు చేసి ఈ శ్రీనివాస్ అనే అతను ఒక అఘోరిగా ఎదగాలి, అమాయక భక్తుల నుండి డబ్బులు ఇవన్నీ ఇంకా అన్ని ఆశ్రమాలు